Hey guys, nenu mee Jaishnavi. Welcome back to Exploring with Janu. I am pursuing my B.Tech at Andhra University. ఇంకా ఈ రోజు వీడియోలోకి వస్తే చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఏంటంటే డూస్ డోంట్స్. మ్యాక్సిమం అందరూ కాలేజ్లో సెటిల్ అయ్యే ప్రాసెస్లో ఉంటారు. సో మీకు ఈ టైంలో కావాల్సిన వీడియో ఏంటి అని నేను సెర్చ్ చేస్తే డూస్ డోంట్స్ మీకు యూజ్ అవుతుంది అనిపించింది. సో అందుకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకు క్లారిటీ రావాలంటే డూస్ డోంట్స్ గురించి వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ అలానే మీకు ఏ పాయింట్ అయినా యూజ్ అయింది అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డూస్ గురించి మాట్లాడుకుందాం. బీటెక్ కాలేజ్లో డూస్ అంటే ఏముంటాయి? 75% అటెండెన్స్ మినిమం మెయింటైన్ చేయండి. మ్యాక్సిమం వచ్చేసి ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఇయరే కాబట్టి 90% అబోవ్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఇయరే కాబట్టి మ్యాక్సిమం క్లాసులకు అటెండ్ అవ్వండి. అండ్ అలానే ఏదైనా బాగాలేకపోతేనో ఏదైనా ప్రాబ్లం ఉంటేనో మినిమం ఒక 75% ఖచ్చితంగా అటెండెన్స్ అయితే మెయింటైన్ చేయండి. ఇది అటెండెన్స్ గురించి. తర్వాత క్లాస్ నోట్స్. లెక్చరర్స్ చెప్పేటప్పుడు రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే అది మీకు ఎగ్జామ్స్ అప్పుడు ఇప్పుడేం యూజ్ అనిపించదు. మిడ్ ఎగ్జామ్స్ అప్పుడు, సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు నోట్స్ అప్పుడు ప్రిపేర్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సో మ్యాక్సిమం అందరూ సర్స్ చెప్పేటప్పుడు, లెక్చర్స్ చెప్పేటప్పుడు నోట్స్ అయితే మెయింటైన్ చేయండి, రన్నింగ్ నోట్స్. అది మీకు ఎగ్జామ్స్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ల్యాబ్స్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ల్యాబ్ మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ల్యాబ్స్ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మ్యాక్సిమం ల్యాబ్స్ అయితే బంక్ కొట్టొద్దు. చాలా మంది మిడ్ ఎగ్జామ్స్ లైట్ తీసుకుంటారు, కానీ మిడ్ ఎగ్జామ్స్ మీరు మంచిగా రాస్తే సెమ్లో మీకు ఈజీ అవుతుంది. సో మిడ్ ఎగ్జామ్స్ అయితే లైట్ తీసుకోవద్దు. మిడ్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీ CGPA ఖచ్చితంగా 7.5+ మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా 7.5+ ఉండాలి. మ్యాక్సిమం అందరికీ ఇవి చెప్పుంటారు, డూస్ ఏమేం చేయాలి అని చెప్పుంటారు. అండ్ మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకపోయినా నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాను కాబట్టి తెలుసుకొని ఉంటారు, ఏదో ఒకటి మిస్ అయినా. ఇప్పుడు వచ్చేసి డోంట్స్. ఇవి మీకు మ్యాక్సిమం చాలా వరకు చెప్పుండ్రు. ఇప్పుడైతే మీరు క్లారిటీగా వినండి. ఇక్కడ నుంచి వీడియో అయితే స్కిప్ చేయొద్దు. ఇప్పటి వరకు చేసిన ఒకవేళ ఇక్కడ నుంచి స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. డోంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ గొడవలు. క్లాస్లో ఫ్రెండ్స్తో కానీ, లెక్చరర్స్తో కానీ, సీనియర్స్తో కానీ, ల్యాబ్ ఫ్యాకల్టీతో కానీ గొడవలు పెట్టుకోకండి. ఫస్ట్ అది పాయింట్. ఎట్టి పరిస్థితుల్లో లెక్చరర్స్తో మాత్రం గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే మీ మిడ్ మార్క్స్, మీ ఇంటర్నల్ మార్క్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. సో మీరు ఒకవేళ వాళ్ళతో రూడ్గా మాట్లాడినా, లేకపోతే ఇలా గొడవలు పెట్టుకున్నా మిమ్మల్ని ఫెయిల్ కూడా చేయొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. లెక్చరర్స్ దగ్గర మాట్లాడేటప్పుడు ఇలాగా జాగ్రత్తగా ఉండండి. మీరు వాళ్ళ దగ్గర మంచిగా అనిపించుకోకపోయినా పర్లేదు, చెడ్డగా మాత్రం అనిపించుకోమాకండి. అంటే ఎలా అంటే మీరు వాళ్ళ దగ్గర బ్యాడ్గా మాత్రం పోట్రే అవ్వకండి. తర్వాత ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరైనా మీకు కాస్త నచ్చలేదు అనుకుంటే వాళ్ళ దగ్గర గొడవ పెట్టుకోకండి. ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఏం మాట్లాడుకోకుండా సైడ్ అయిపోతే వాళ్ళకే అర్థమైపోతుంది, వాళ్ళు సైలెంట్ అయిపోతారు. తర్వాత ల్యాబ్ ఫ్యాకల్టీతో కూడా అంతే. మీ ల్యాబ్ ఫ్యాకల్టీ కూడా ఇలాగా ల్యాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీరు పాయింట్అవుట్ చేయకుండా ఉండాలి. వాళ్ళతో కూడా మీరు గొడవలు పెట్టుకోకూడదు. అండ్ చాలా మంది ఈ కోడింగ్లు అండ్ వేరే బ్రాంచ్లో ఏదన్నా దేనికైనా ప్రిపేర్ అవ్వాలనుకున్నా స్కిప్ చేసేస్తారు, ఫస్ట్ ఇయరే కదా అని. కానీ స్కిప్ చేయకండి, ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ చేయండి. మాకంటే చెప్పేవాళ్ళు ఎవరు లేక మేము స్టార్ట్ చేయలేకపోయాము. మీకు చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, స్టార్ట్ చేయండి. స్కిప్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ ఇయర్ చేద్దాం అని మాత్రం స్కిప్ చేయొద్దు. స్టార్ట్ అయితే చేయండి. రోజుకు ఒక 30 minutes అయినా మీ ఇంట్రెస్ట్ ప్రకారం కోడింగ్ కానీ ఇంకా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా దాని మీద ఫోకస్ చేయండి. ఒక 30 minutes చాలు. ఐ థింక్ మీరు క్లారిటీగా విన్నారు అనుకుంటున్నాను. అండ్ అలానే ఎగ్జామ్స్ అప్పుడు మీరు మిడ్స్ మంచిగా రాస్తే సెమ్స్లో కూడా మంచిగా మార్క్స్ వస్తాయి. మిడ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. మిడ్స్ మంచిగా రాయండి. అలానే మీకు సెమ్లో కూడా మంచిగా రాయగలుగుతారు ఒకవేళ మిడ్స్ మంచిగా రాస్తే. అండ్ ఒకవేళ మీకు సెమ్లో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోయినా కొద్దిగా పాస్ మార్క్స్ వస్తే, మీరు మిడ్స్ ఒకవేళ మంచిగా రాస్తుంటే ఆ రెండు కలిస్తే కొద్దిగా మంచి పాయింట్స్ వస్తాయి. సో మీకు బాగున్నప్పుడే మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెమ్లో చూసుకుందామని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సెమ్లో ఇప్పుడు మిడ్లో మీరు మంచిగా రాస్తే సెమ్లో కొద్దిగా పాస్ మార్క్స్ వస్తే ఆ రెండు కలిస్తే మీకు ఎక్కువ మార్క్స్ అవుతాయి. సో మిడ్స్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అలానే ఇంకా మన ఛానల్ని మీరు ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా చెప్పండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే.